ఇరిగేషన్ ఏఈ నికేష్ కు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఈ నెల 13 వరకు రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. అక్రమాస్తుల కేసులో ఏఈ నికేష్ ను నిన్న రాత్రి ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం 6 గంటలకు జడ్జి ముందు హాజరుపరిచారు. అతడు చేసింది ఏఈ ఉద్యోగమే, 10 ఏళ్లు కూడా సర్వీస్ లో లేడు. కానీ ఆయన పోగేసిన ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే అవాక్కవుతున్నారు. ఆయన చేసిన అవినీతి పనులు, కూడబెట్టిన అక్రమాస్తులు తవ్వే కొద్దీ బయటపడుతూ ఉన్నాయి. బంధువుల ఇళ్లను టచ్ చేసినా, స్నేహితుల ఇళ్లను వెళ్లినా మనవాడి ఆస్తుల లింకులు సింక్ అవుతూ ఉన్నాయి. ఏఈ ఉద్యోగంలోనే ఇంతలా పోగేశాడంటే, పోస్ట్ పెద్దదైతే, పొజిషన్ పెరిగితే మనవాడి అవినీతికి ఇక హద్దులుంటాయా? హేరూర్ నికేష్ కుమార్ గండిపేట ఏఈగా పనిచేస్తూ గతంలోనే ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయ్యాడు. అతని వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. ఇక రంగంలోకి దిగిన ఏకకాలంలో 20 చోట్ల తనిఖీలు చేసింది. ఇక ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. దర్యాప్తులో కళ్లు చెదిరే రీతిలో అక్రమ సంపాదన ఉన్నట్లు గుర్తించారు. ఏసీబీ అధికారులు నిన్న ఉదయమే గండిపేట మండలం పీరం చెరువు పెబల్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఆయన సమక్షంలోనే సోదాలు ప్రారంభించారు. మరికొన్ని బృందాలు మొయినాబాద్ మండలం తోల్కట్ట, సజ్జన్పల్లి, నక్కలపల్లి ఫామ్ హౌస్లతో పాటు బంధువులు, సన్నిహితులకు సంబంధించిన 20 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అక్రమాస్తుల పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. 10 ఏళ్ల సర్వీస్ లో ఉన్న నికేష్ 200 కోట్లకు పైగా అక్రమాస్తుల్ని పోగేసినట్టుగా గుర్తించారు. గండిపేట బఫర్ జోన్ లో రూల్స్ కు విరుద్ధంగా పర్మిషన్స్ ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన పోగేసిన ఆస్తుల చిట్టా చూసి ఏసీబీ అధికారులే అవాక్కవుతున్నారు. నికేష్ పేరిట 3 ఫామ్ హౌస్లు, 3 విల్లాలు ఉన్నాయి. వీటితో మియాపూర్, శంషాబాద్, గచ్చిబౌలిలో ఫ్లాట్స్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు తనిఖీల్లో తేలింది. ఇక మియాపూర్ లో కమర్షియల్ కాంప్లెక్స్లు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. అలాగే 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 2 కమర్షియల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. వాటి విలువ దాదాపు 2 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రేంజ్ లో అవినీతి ఆస్తుల్ని కూడబెట్టిన నికేష్ ను నిన్న రాత్రి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రభుత్వ శాఖలో మంచి ఉద్యోగం, 6 అంకెల జీతం, ఉన్నత స్థాయి అధికారిగా గుర్తింపు, విలాసవంతమైన జీవితం, సమాజంలో మంచి గౌరవం. అయినా అతడికి ఆశ తీరలేదు. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ నికేష్ ఇన్నాళ్లు తన సంపాదన లెక్కేసుకున్నాడు. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. జైలు ఉచ్చలు కౌంట్ చేస్తున్నాడు.